హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా రోజులైతే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయలేదు. ఎందుకంటే మా సెల్ అయితే కనిపించకుండా పోయింది. వినాయక చవితి రోజునైతే మా ఇంట్లో ఒక చిన్న బుజ్జి వినాయకుడిని అయితే నిలబెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత మా ముందున్నటువంటి వినాయక మండపంలో అయితే పూజ చేయించుకోవడం అయితే జరిగింది. వినాయకుని దగ్గర చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఇంకా సిటీలో ఉండే అటువంటి వినాయకులను చూడడానికి అయితే వెళ్ళాము. ఇంకా చూస్తున్నట్టయితే ఒక్కొక్క వినాయకుడిని అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం స్పెషల్‌గా అయితే శాస్త్రి రోడ్‌లో వినాయకుడిని అయితే నిలబెడుతూ ఉంటారు. మరి ఇందులో ఈ సంవత్సరం నిలబెట్టినటువంటి వినాయకుడిలో స్పెషల్ ఏంటి అంటే కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నటువంటి వినాయకుడన్నమాట. మనం చూస్తున్నది అలాంటి వినాయకుడే అన్నమాట. చూడండి, కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు. ఇంకా మేమైతే ఈ వినాయకుడిని కళ్ళప్పగించేది చూసాము. అంతేకాకుండా ఇప్పుడు కని విని ఎరగని ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి వినాయకుడిని అయితే మీకు చూపించబోతున్నాను చూడండి. ఎలా అమర్చారంటే ఒక గుహలో అయితే అమర్చారు. అంతేకాకుండా శివుడు కైలాసగిరి పర్వతం దగ్గర ఉంటాడని చాలామంది అంటుంటారు కదా. సో దానికి సంబంధించి అలాంటి లొకేషన్ అయితే ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా అయితే అమర్చారు చూడండి. చాలా బాగా అనిపించింది అక్కడికైతే పోతే కనుక. మేము ఇంతకుముందు ఎప్పుడైతే వెళ్ళలేదు. ఇది చూశాక ఇంకా మిగతా వాటికంటే ఇది చాలా 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 డిఫరెంట్గా ఉందని చెప్పేసి అయితే మాకైతే అనిపించింది. ఎలాగైనా ఈ యొక్క లొకేషన్కి సంబంధించిన వీడియోను మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోలో అయితే దీన్నైతే మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంకా మీ దగ్గర ఎక్కడెక్కడైతే ఇలాంటి వినాయకులు అమర్చారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఇలాంటి స్పెషల్కు సంబంధించినటువంటి వినాయకులు అమర్స్తే కనుక మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇంత బాగుందన్నమాట, చాలా లోపల ఉంది. ఇంకా మేమైతే ఆ యొక్క వినాయకుడిని చూడంగానే మాకైతే నిజంగా శివుణ్ణి దర్శనం చేసుకున్నంత అది అనిపించింది మాకైతే. చూస్తున్నారు కదా, ఈ యొక్క మండపం చూడండి ఎంత బాగా అమర్చారు. వావ్, చూస్తేనే ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది. అంతేకాకుండా ముందు బాగాన శివుని యొక్క వాహనం అయినటువంటి నందీశ్వరుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా శివుని ఎంబడి నందీశ్వరుడు ఉంటాడు కదా, ఆ యొక్క నందీశ్వరుని కూడా అమర్చడం అయితే జరిగింది. వినాయక చవితి వస్తే కాదు కానీ ఆ యొక్క వినాయక చవితి నవరాత్రులు అనేటివి ఉంటాయి కదా, ఆ యొక్క 9 రోజులు చాలా సందడిగా గడిచిపోతుంది. చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ అయితే వినాయక మండపానికి అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గుహలో అమర్చినటువంటి వినాయకుని దగ్గర అయితే మేమైతే ఒక ఫోటో అయితే తీసుకోవడం అయితే జరిగింది. చాలామంది ఈ మధ్యకాలంలో అయితే ఫోటోకు పోజులు ఇస్తారు కదా, అలాగే మేము కూడా ఈ యొక్క ఫొటోస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే మేము వెళ్ళే టైంలో అంటే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టార్టింగ్ లొకేషన్ అయితే మీకైతే ఈ విధంగా ఉందని చూపించడం జరుగుతుంది. చూడండి, చాలా బాగుంది. ఎక్కడ చూసినా శివునికి సంబంధించినటువంటి ఇమేజ్ అయితే తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ వినాయకుడు పాలు తాగుతున్నట్టు దానికి సంబంధించి ఆవు ఉన్నట్టు అక్కడ అయితే ఒక ఇమేజ్ అయితే పెట్టడం జరిగింది. చాలామంది అక్కడైతే ఫోటో స్నాప్స్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాం చూడండి. ఇంకా ఇదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కొత్త సైకిల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ కొత్త సైకిల్ ఏంటని మీరు అనుకోవచ్చు. ఈ కొత్త సైకిల్కి వినాయక చవితికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ సంబంధం ఏంటో మీకు ఈ పాటికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. 27 తారీఖు రోజునైతే వినాయక చవితి అయితే 28 తారీఖు రోజునైతే మా చిన్న బాబు బర్త్డే. చాలా రోజుల నుంచి అయితే మా బాబు ఒక కోరిక కోరుతున్నాడు. ఆ కోరిక ఇదే అన్నమాట. డాడీ అన్నయ్య కూడా సైకిల్ కొనిచ్చారు కదా, నాకు కూడా ఒక సైకిల్ కొనియండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ కోరికని ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చేసాము. అయితే ఈ వినాయక చవితి ఆ తర్వాత ఇతని యొక్క బర్త్డే రెండు ఒకేసారి రావడం వల్ల అయితే వినాయక మండపం దగ్గర అయితే బర్త్డే కేక్ కటింగ్ అయితే అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. చూశారు కదా, ఇదే అన్నమాట దీనికి సంబంధం. ఇంకా అక్కడే కేక్ కటింగ్ చేయించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు. ఇంకా మేము ఇంట్లో అయితే ఈ యొక్క బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్ అయితే ఏం చేయలేదు. ఇంకా వినాయక మండపం దగ్గరనే చేసాము. ఇంకా చూడండి, వీళ్ళ యొక్క ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క గ్యాంగ్ అన్నమాట. ఆ గ్యాంగ్ దగ్గర ఒక ఫోటో స్నాప్ అయితే తీసుకున్నాడు. సో విషయం అయితే అదన్నమాట. ఇక చూసారా, ఇక్కడ లాస్ట్ ఫోటో స్నాప్ అయితే ఇదన్నమాట.